కృష్ణుడు అన్నింటిలో కంటే అత్యంత బాధపడ్డ సన్నివేశం ఏదన్నా ఉందా ప్రభుజీ? తనని ఏమన్నా ఆయన ఒప్పుకుంటాడు, క్షమిస్తాడు. తన భక్తుడిని ఏమంటే మాత్రం నృసింహలీలలో మనం చూస్తాం. నృసింహ భగవానుడు తన యొక్క వజ్ర నఖాలతో చీల్చే ముందు ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు అన్నమాట. ప్రహ్లాదుని ఎన్ని రకాలుగా హింసించాడు అనేది ఒక్కసారి ఆయన స్మరించేసరికి ఎక్కడ లేని క్రోధం వస్తుంది అనమాట. 14 లోకాలని, జగత్తు మొత్తాన్ని ఆయన మింగివేసే అంత కోపం వచ్చింది అనమాట. భగవంతుడు ఎప్పుడు ఆయన బాధపడేదంటే భక్తులు ఇబ్బంది పడినప్పుడు. కృష్ణుడు యొక్క లీలలు మనం చిత్రాల రూపంలో చూస్తుంటాం కదా, అది నేను ఒక్కొక్కటి చూపిస్తాను కొన్ని. దాని యొక్క మీనింగ్ మీరు మాకు తెలియజేయండి ప్రభుజీ. భగవంతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్షాత్రం, ఆ శౌర్యం చూడాలని కోరిక ఏర్పడింది భీష్మాచార్యుల వారికి. ఆయన కూడా కోరిక అనమాట, ఎట్లా అయినా ఆయుధం పట్టించాలి అని. అంటే శపథం చేశాడు, నేను ఆయుధం పట్టనని చెప్పేసి. అవును ప్రభుజీ. కానీ ఇప్పుడు ఆయుధం పట్టాల్సి వచ్చింది. ఎందుకు పట్టాల్సి వచ్చిందంటే భక్తుల కోసం. నేను చేసినటువంటి ప్రతిజ్ఞ పోయినా పర్లేదు, నా గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోయినా పర్లేదు, కానీ నా భక్తులు మాత్రం రక్షింపబడాలని భగవంతుడు ఆ బండి ఏదైతే ఆ రథం యొక్క చక్రం తీసుకొని ఒక సింహం ఎలాగైతే ఏనుగు మీదకి వెళుతుందో అలా ఎంతో వీరోచితంగా మీరు చూడొచ్చు. శరీరం అంతా గాయాలై ఉంటాయి, ఆయన పైన ఉన్నటువంటి అంగవస్త్రం కూడా వెళ్ళిపోయి ఉంటుంది, కిరీటం వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి ఆయన యొక్క కురులంతా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా అద్భుతమైన సన్నివేశం. మీరు భాగవతంలో చదివితే రోమాలు నిక్కబడుచుకుంటాయి అనమాట. ఆ చక్రం తీసుకొని మీదకి వచ్చేస్తాయి. అప్పుడు విచిత్రం ఏంటంటే మొత్తం తన యొక్క బాణాలని, అస్త్రశస్త్రాలను వదిలేసి రా వచ్చి నన్ను చంపేసి, దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఆయన భీష్మాచార్యులు వారు అస్త్ర సన్యాసం చేసి రండి వచ్చి నన్ను చంపేయండి అని చెప్పేసి ఈయన ధర్మస్థాపన కొరకు జరిగిన అంత మహాయుద్ధం తర్వాత అతి తొందరలోనే అధర్మం అనేది తిరిగి పునర్జన్మించింది ప్రభుజీ. అంటే ఇక్కడ పర్పస్ ఏంటి ప్రభుజీ, యూజ్ అనేది? ఈ పరీక్షిత్ మహారాజు ఒక రోజు ఆయన వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళినప్పుడు పరమాత్మలో కలవడమే మన యొక్క అల్టిమేట్ గోల్. మనం ఎట్లా విడిపోయాము పరమాత్మ నుంచి ఆత్మలుగా, ఎప్పుడు విడిపోయాం ప్రభు? ఇన్ని నవగ్రహాలు ఉన్నా కానీ భూమి ఒకటే సెలెక్ట్ చేసుకుని వచ్చాము. భగవంతుడంత స్థాయిలో మనం లేము, కానీ మనం ఏమనుకుంటున్నాం? అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఈ భౌతిక జగత్తుని ఇచ్చాడు. ఇది మర్త్యలోకం అంటాం, మృత్యువు కలిగినటువంటి లోకం ఇది. శ్రీమద్ భాగవత పురాణంలో ఓన్లీ కృష్ణుడి గురించి ఉంటుందా లేకపోతే ఏముంటుంది ప్రభు? ఇలాగా భగవంతుడు తీసుకున్నటువంటి అన్ని అవతారాలు వర్ణించిన తర్వాత కలియుగ లక్షణాల గురించి కూడా వస్తుంది. అంతా కూడా కలియుగం గురించి ఏంటంటేనే విన్న ప్రతిసారి భయం వేస్తుంది ప్రభు. ఈ అధర్మవర్తమైనటువంటి జీవనానికి కలియుగం అన్నిటికన్నా కూడా పతనమైనటువంటి యుగం. మీరు భాగవతంలో కూడా చూడొచ్చు. కలియుగం గడిచే కొద్దిగా చాలా ఘోరంగా ఉంటుంది వ్యవస్థ. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు, ఆహారం అనేది మొత్తం కలుషితం అయిపోతుంది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కూడా తింటారు. ఇప్పటికే ఆ కల్చర్ వచ్చేసింది చాలా చోట్ల. మీరు చూడొచ్చు ఎంత ఘోరం అయిపోతారంటే ప్రజలు క్రమంగా ధర్మాన్ని బోధించే వాళ్ళని ఇప్పుడు మనం భగవంతుడి గురించి చెప్తున్నాం, భగవంతుడి గురించి చెప్పేస్తే వాళ్ళని కొట్టి చంపేసే రోజు వస్తుంది. కలియుగం అంతగా దిగజారిపోతుంది, ఆయు ప్రమాణం తగ్గిపోతుంది, ధర్మం చెప్పేవాడే ఉండడు. ఒకనాడు ఎలాగైతే పరశురాముడు అధర్మవర్తనుడైన రాజులందరినీ కూడా భూమండలం అంతా 21 మార్లు సంహారం చేసినారో అలాంటి రోజు వస్తుంది. వీళ్ళ పాప జీవితం నుంచి విముక్తి చేయడానికి కల్కి రూపంలో వచ్చి అందరినీ సంహారం చేసి వాళ్ళని విముక్తి చేస్తారన్నమాట ఆ పాప జీవితం నుంచి భగవంతుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ కనెక్టింగ్ డాట్స్ తో కనెక్ట్ అవుతున్నందుకు థ్యాంక్స్ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ జన్మాష్టమి రాబోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. అవునండి. కృష్ణ జన్మాష్టమి గురించి ఇంకా డీప్ గా తెలుసుకున్నాం ప్రభుజీ ఈ రోజు. అంటే ఈ కృష్ణ జన్మాష్టమి రోజు అంటే దీని యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు మనం సాధారణంగా ఏమేమి చేయాల్సి ఉంటుంది ప్రభుజీ? మన దినచర్య ఎట్లా ఉంటుంది? బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఆయన ఆవిర్భవించినటువంటి రోజు అనమాట. ఈ శ్రావణ బహుళాష్టమి. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అష్టమి రోజున భగవంతుడు ఆయన జన్మ తీసుకున్నారు. వాస్తవంగా భగవంతుడికి జన్మ లేదు, ఆయన అవతరిస్తారనమాట. ఆయన ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తులోకి వచ్చినటువంటి రోజు.
ఓకే. మనలాంటి జన్మ కాదు ఆయనది. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తారంటే భగవంతుడు జన్మ కర్మ చమే దివ్యం అంట. హ్మ్. అంటే మనకలాగా మనం కర్మ వల్ల జన్మ తీసుకున్నాం ఇక్కడ. మనకు ఒక శిక్ష. కానీ భగవంతుడికి అలా కాదు. హ్మ్. మనం భగవద్గీతలో వింటుంటాం కదా! పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అలాగా ఆయన భౌతిక జగత్తులో మనందరిని ఉద్ధరించడానికి, సాధువుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని నశింపజేయడానికి, ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి ఈ భౌతిక జగత్తులో అవతరిస్తారు భగవంతుడు. కాబట్టి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పటినుంచో ఆదరణ. ప్రజలంతా కూడా దీన్ని ఎప్పటినుంచో ఆచరిస్తా ఉన్నారు. ఎందుకంటే 5000 ఏళ్లకు ముందు గూడా, ఇప్పటికి గూడా మనం చూడొచ్చు ఆయన ఆవిర్భవించినటువంటి మధురా నగరం ఉంది. ఆ ప్రాంతం అక్కడ గూడా అత్యద్భుతంగా ప్రతి సంవత్సరం గూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే గోకులం ఏదైతే బృందావనం ఉండిందో ఆ ప్రాంతాల్లో గూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఈ యొక్క ఉత్సవాన్ని. హ్మ్. అర్ధరాత్రి సమయంలో ఆయన జన్మించారు. ఓకే. ఆ తెల్లారింది రోజున నందోత్సవం అని చేశారు. ఓకే. నందమహారాజు ఎంతో గొప్పగా ఉత్సవం చేశారని భాగవతంలో చెప్పబడింది. హుహు. కొన్ని లక్షలాది గోవుల్ని ఆయన హ్మ్. దానం ఇచ్చారు. ఆ రోజు భగవంతుడు ఆవిర్భవించిన తర్వాత అక్కడ అందరూ కూడా చూడడానికి వచ్చారు. హ్మ్. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం మనం శ్రీమద్ భాగవతంలో చాలా గొప్పగా వర్ణించారు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఆయన అవతరించారు ఇక్కడ. ఆయన మనలాంటి జన్మ కాదది. చాలామంది భావన ఆయన కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని భావిస్తుంటారు చాలామంది. కానీ అది సాధారణంగా కాదు. మనల్నందరిని ఉద్ధరించడానికి ఆయన వచ్చారనమాట. భగవంతుడు చెప్తాడు జన్మ కర్మ చ మే దివ్యం అని. కాబట్టి దివ్యమైనటువంటిది. ఎందుకంటే మనగలాగా ఆయన జన్మ తీసుకోలేదు. అన్నమాచార్య చెప్తారు, పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట నిలిచాడు ఈ కృష్ణుడు, సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతులాయ నడిరే కలిగే శ్రీకృష్ణుడు. ఆయన జన్మించిన వృత్తాంతం గురించి అన్నమాచార్య ఈ కీర్తనలో చెప్తారు. కాబట్టి అర్ధరాత్రి సమయంలో నడిరేయి ఆయన ఈ కంసుడి యొక్క కారాగృహంలో మధురా నగరంలో ఇప్పటికీ మనం చూడొచ్చు. హ్మ్. పుట్టేటప్పుడే శంఖ చక్ర గదా పద్మాలతో. హ్మ్. మరి సాధారణంగా మనం అనుకోండి మన జన్మ అలా ఉండదు. ఓకే. కానీ భగవంతుడు కదా అవును. ఆయన జన్మ తీసుకున్నప్పుడే మొత్తం కిరీటము ధరించి, ఆభరణాలు ధరించి, కౌస్తుమణి ధరించి, వైజయంతిమాల ధరించి హ్మ్. అన్నీ కూడా అద్భుతమైనటువంటి హెయిర్ స్టైల్ అనమాట భగవంతుడిది. అద్భుతంగా అనమాట. అద్భుతమైన శిశువు ఆయన. అలా జన్మించారనమాట. ఆ! ఒక శంఖ చక్ర గదా పద్మాలతో, హ్మ్. సమస్తమైన ఆభరణాలతో, హ్మ్. పట్టు పీతాంబరంతో అన్నిటితో కూడా ఆయన అవతరించారు. అది దివ్యమైనటువంటి జన్మ ఆ! అనమాట. ప్రభుజీ. అర్థమైంది కదా! మనం అలా కాదు జన్మించింది. మనం పుడుతూనే ఏడుస్తాం అనమాట. అలా హ్మ్. మనకి ఇది శిక్షలాగా, ఇది జైల్లాగా ఈ భౌతిక జగత్తు. కానీ భగవంతుడి జన్మ అలా కాదనమాట. భగవంతుడి దివ్యమైనటువంటిది జన్మ. అంటే ఆ రోజు మనం ఏమేమి దినచర్య ఎలా ఉండాలి ప్రభుజీ మనది? వాస్తవంగా ఎలాగైతే ఆ రోజున ఏం చేస్తారంటే అర్ధరాత్రి సమయంలో ఆహ్, రాత్రి ఆయన జన్మించింది అర్ధరాత్రి కాబట్టి అప్పుడు అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో అయితే గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో హ్మ్. భగవంతుడికి అద్భుతంగా అభిషేక కార్యక్రమం చేస్తారు. ఎస్పెషల్లీ రాధా గోవిందులకి మహాశంఖాభిషేకం అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో అన్నిటితో కూడా అభిషేక కార్యక్రమం చేస్తారు. తర్వాత స్వామికి అనేక రకాలైన ఆహార పదార్థాలు 108 రకాలు, 1008 రకాలు భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా చూయిస్తారనమాట ఆ రోజున భక్తులంతా కూడా. హ్మ్. మొత్తం 24 గంటల పైన ఉపవాస కార్యక్రమం ఉంటారు. ఇస్కాన్ బ్రహ్మమత గౌడీయ వైష్ణవ సంప్రదాయం కాబట్టి తెల్లవారితోనే శిల ప్రభుపాల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఆ! ప్రభుజీ. ముందు భగవంతుడు జన్మించారు. హ్మ్. తర్వాత రోజే గురువు గారు జన్మించారు. ఓకే. అది విశేషం అనమాట. ఆ! కాబట్టి 1.5 రోజు పాటు ఉపవాసం ఉంటారు అందరూ గూడా. ఉండి ప్రభుపాల వారికి గూడా శంఖాభిషేక కార్యక్రమం అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఉపవాసాన్ని విరమణ చేస్తారు. ఓకే. యాక్చువల్లీ కృష్ణ జన్మాష్టమి గురించి నేను తెలుసుకుంటున్న తరుణంలో ప్రభుజీ, యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ సిట్యుయేషన్ చెప్తాను. దాని గురించి ఎందుకు అలా అడుగుతున్నానో చెప్తాను. దాని గురించి మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఓకే. యాక్చువల్లీ ప్రభుజీ
కంస మహారాజు అంటే కృష్ణుడు జన్మించక ముందు కంస మహారాజు వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ బావగారిని రథంలో ఆయన రథసారథిగా తీసుకుని వెళ్తా ఉంటాడు కదా ప్రభుజీ. అవునవును, పెడుతుంటా. సడన్ గా ఆకాశవాణి వస్తుంది ప్రభుజీ, అవును, వచ్చి ఆయనకి సీక్రెట్ రివీల్ చేస్తుంది. ఇట్లాగో మనకు 8వ సంతానం ఆయన ఆల్రెడీ కాలచక్ర ప్రకారం డిసైడ్ చేసి ఉన్నది. అవును. అక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, అంటే ఆకాశవాణి చెప్పడం వల్ల వాళ్ళ కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు కారాగార పాలయ్యారు, అదొకటి. ప్లస్ కారాగార పాలైన తర్వాత మళ్ళీ నారద మహర్షి వచ్చేసి చెప్తారంట, అంటే 8వ సంతానమే కాదా అని అది ఆయనకి ఆలోచన తెప్పిస్తారంట. అవునవును. దానివల్ల కూడా ఇంకా ఆ బిడ్డలను కూడా చంపాల్సి వస్తుంది కంసుడు, అట్లా అవును. మోటివేట్ చేశారు. అంటే అక్కడ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ప్రభుజీ? ఆల్రెడీ డిసైడ్ చేసింది కదా కాలచక్రమంలో. అవునండి. ఆకాశవాణి ఎందుకు మధ్యలో వచ్చి ఇంటర్ఫియర్ అయ్యారు ఇద్దరు మహాత్ములు, అవును. అది ఎందుకు అనేది డౌట్ ప్రభుజీ. దీనికి మనకి అనేకమైన కారణాలు. ఎందుకంటే కంసుడు యొక్క ఆగడాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. తర్వాత ఈ సందర్భంలో మనం ఆ సిచ్యువేషన్ ఒకసారి చూడాలి. కంసుడు అంటే రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందనేది మనం అక్కడ చూడొచ్చు. అప్పటి వరకు కూడా ఆ వివాహం ఆ హడావిడిలో ఉన్నాడు. తన చెల్లెలు చాలా వివాహం జరిగింది. చాలా ఉత్సాహంగా ఆయనే ఎంత ఉత్సాహంగా ఉన్నాడంటే డ్రైవర్‌ని కూడా దింపేసి ఈయనే ఎక్కాడు. అర్థమైంది కదా! డ్రైవర్ కూడా లేడు ఇంగ. ఈయనే పైకెక్కేసి నేనే నడుపుతాను. మనం కూడా ఉత్సాహంగా ఉంటాం కదా! అంత ఉత్సాహంగా. అక్కడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆకాశవాణి అశరీరవాణి పలికింది. ఒరే మూర్ఖుడా కంస, నువ్వు ఏ చెల్లెలు కోసమైతే నువ్వు ఈ రథాన్ని తోలుతున్నావో అదే చెల్లెలి యొక్క గర్భంలో 8వ శిశువు నీ యొక్క ప్రాణాలు తీస్తుంది అని చెప్తారు. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రేమ వెళ్ళిపోయింది. వెంటనే జుట్టు పట్టేసుకున్నాడు దేవకి, ఖడ్గం తీశాడు. ఈ సందర్భంలో ఇంకొక క్యారెక్టర్ వసుదేవుడు ఉన్నట్లుండిగా ఆ సందర్భానికి ఎలా ప్రవర్తించారు. వసుదేవులు వారు ఏం చేశారంటే చాలా చాకచక్యంగా ఇప్పుడు ఉన్నట్టుండి కొన్ని క్షణాల్లోనే ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా గంభీరంగా మారిపోయింది. పూర్తి తలకిందులు అయిపోయింది వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నివారించాలి. అందుకని ఆయన చాకచక్యంగా మాట్లాడి, బావా ఎందుకు నువ్వు రేపొద్దున రకరకాల వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు నిన్ను. కాబట్టి ఇప్పుడు దేవకి వల్ల కాదు కదా నీకు ఇబ్బంది, దేవకి గర్భంలో పుట్టే 8వ సంతానం వల్ల. కాబట్టి నువ్వు కావాలంటే మమ్మల్ని కారాగృహంలో కూడా బంధించవచ్చు. నువ్వు ఇప్పుడు సంహరించిన దాని వల్ల నీకు అపవాదం వస్తుంది, నువ్వు రాజు, నీకు కళంకం వస్తుంది. కాబట్టి అది అంటే ఆ సందర్భంలో నుంచి ఎలా బయటపడవచ్చు? వసుదేవుడి యొక్క చాకచక్యం చూడండి. దేవకి ఎందుకంటే తన భార్యను కాపాడుకోవాలి. ఆ సందర్భంలో ఏ ఇబ్బంది జరగకూడదు. అంటే భక్తులు ఎంత సమయస్ఫూర్తితో ఉంటారో మనం ఆలోచన చేయాలి. వసుదేవుడు లాంటి. కాబట్టి ఆ సందర్భంలో చెప్పాడు, ఈ జన్మించినటువంటి శిశువుని, పుట్టిన ప్రతి శిశువుని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి నీకు దేవకి వల్ల కాదు కదా ఇబ్బంది, దేవకి యొక్క శిశువుల వల్ల నీకు ఇబ్బంది, అందులో కూడా 8వ శిశువు వల్ల నీకు ఇబ్బంది. ఎందుకు అంతగా ఇదవుతున్నావు అని చెప్పేసి ఇదవుతారు అనమాట. శ్రీమద్ భాగవత పురాణంలో ఓన్లీ కృష్ణుడి గురించి ఉంటుందా, లేకపోతే ఏముంటుంది ప్రభుజీ? ఒక్కొక్క చాప్టర్ వైజ్ కి ఒక్కొక్క చిన్న బ్రీఫ్ ఒకసారి చెప్పండి ప్రభుజీ, ఏముంటుంది? భాగవతంలో ఏముంటుందంటే భగవంతుడు భగవద్భక్తుల యొక్క చరిత్ర అంతా ఉంటుంది. భగవంతుడు ఎన్నెన్ని అవతారాలు తీసుకున్నారు, ఆయా అవతారాల్లో వచ్చినటువంటి భక్తులు వాళ్ళందరి యొక్క సంక్షిప్త చరిత్ర భాగవతం అంటే. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే, సరళంగా చెప్పాలంటే దాని గురించి. కాబట్టి నరసింహస్వామి, ప్రహ్లాద మహారాజు, భక్త ధ్రువుల వారు, భక్త ధ్రువుడు, ఇలాగా అంతా భీష్మాచార్యుల వారి గురించి, కుంతి మహారాణి గురించి, అంటే భగవంతుడు భక్తుల యొక్క చరిత్ర భాగవతం అంతా కూడా ఉంటుంది. మొదటి స్కందం అంతా కూడా మనం చూడొచ్చు. సంభాషణ భాగవతంలో అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఆ సందర్భం చెప్పాలి మనం. ఏం సందర్భం అంటే ఈ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి మన మహాభారతంలో చూడొచ్చు. శ్రీకృష్ణ భగవాన్ల వారు వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ ద్వారకా నగరానికి ఆయన పయనమైతే ఉన్నారు. ఆ సందర్భంలో ఉత్తరాదేవి పరిగెత్తుకుంటూ వస్తారు. అభిమన్యుడి యొక్క భార్య తన వైపుగా ఏదో అగ్నిగోళం వస్తా ఉంది, రక్షించండి అని చెప్పేసి వస్తుంది. ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఈ అశ్వత్థామ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం పైన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. అప్పుడు ఆ సందర్భంలో కాబట్టి ఆయన రథంలోనే ఉంటాడు, ఆ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రం రాగానే ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది బ్రహ్మాస్త్రం.
భగవంతుడు లోపలికి వెళ్ళిపోయి ఆయన నిర్వీర్యం చేసేసారు. తల్లి గర్భంలో ఉండగానే పరీక్షిత్ మహారాజు చూశారు. అంత గొప్ప వ్యక్తి పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజుకి చివరి సమయంలో ఒక శాపం ఉంది. 7 రోజుల లోపల శమక మునికి చనిపోయిన పాము మెడలో వేస్తాడు. ఆయనకు మరణం వస్తుంది. 7 రోజుల లోపల తక్షకుడైనటువంటి పాము చేత మరణిస్తావని ఆ శమకముని కుమారుడు శపిస్తాడనమాట. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? 7 రోజుల్లో మరణం వస్తుందంటే ఏం చేయాలి? కాబట్టి ఆయన నారద మహాముని యొక్క మార్గనిర్దేశంతో చెప్తారు. ఆయన ఏం చెప్తాడు? నారద మహాముని, మీరు ఈ గంగా తీరం వెంట వెళ్ళండి, మీకు శుభం కలుగుతుందని చెప్తాడు. అంటే లోక కళ్యాణార్థం భాగవతం రావాలి కదా. ఆయన ఆ గంగా తీరం వెంట వెళుతూ ఉంటే సుఖ మహర్షి వచ్చారు. వ్యాసుల వారి యొక్క కుమారుడు. ఆయన దిగంబరంగా ఉంటారు. ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యువకుడు, వస్త్రాలు లేకుండా ఉంటారు. ఆయన సుఖ మహర్షి. ఆయన తారసపడతారు. అందరూ కూడా ప్రణామం చేస్తారు. ఆయనకి ఈ ప్రశ్న వేస్తారు. వేసినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, భాగవతాన్ని వినండి, నేను భాగవతం చెప్తాను, మీరు భాగవతం వినండి. 7 రాత్రులు 7 పగళ్ళు ఈయన చెప్తూ ఉన్నారు, పరీక్షిత్ మహారాజు వింటూ ఉన్నారు. ఆయన అంటే చివరి సమయంలో మనం చూడొచ్చు, చివరి సమయంలో ఇది. కాబట్టి అందరూ కూడా దాన్ని ఆనందించారు. గంగా తీరంలో ఈ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్తున్నటువంటి ఒక సంభాషణ. రెండవది, అక్కడ ఆ సందర్భంలో సూత మహర్షి ఉన్నారు. ఆయన తదనంతర కాలంలో సవనకు అధ్యక్షణ కలిగినటువంటి ఋషులంతా ప్రశ్న వేశారు నైమిసారణ్యంలో. తర్వాత ఇది అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత. అందుకే రెండో కాన్వర్జేషన్ అంటే సంభాషణలో మనకేం కనపడుతుందంటే, ఈ సూత మహర్షి సవనకాది ఋషులందరికీ కూడా భాగవతం చెప్తున్నట్టు నైమిసారణ్య క్షేత్రంలో, మొదటి గంగా తీరంలో, ఇది నైమిసారణ్య క్షేత్రంలో. ఈ మధ్యలో మళ్ళీ విదురుడు మైత్రేయుడి సంభాషణ కూడా వస్తుంది. కాబట్టి సంభాషణలో అట్లా 4-5 సంభాషణలు ఉంటాయి. ఒక్కో సందర్భంలో 6వ సంభాషణ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు వీళ్ళు అది వస్తుంది మధ్యలో ఇలా సంభాషణ ఉంటుంది. కాబట్టి మొదటి భాగంలో స్కందంలో మనం చూస్తే ఇలాగా మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య మొత్తం 18 భాగాలుగా ఈ భాగవతాన్ని అందించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం చదవాలి, అందరికీ ఇవ్వాలి కూడా ఈ భాగవతాన్ని. గొప్ప విషయం ఏంటంటే, నిన్నటి రోజున శ్రావణ పౌర్ణమి అయింది. మనకి కొన్ని రోజుల్లోనే భాద్రపద పౌర్ణమి వస్తుంది. ఆ భాద్రపద పౌర్ణమి రోజునే భాగవతానికి పూజ చేయాలి. సూత మహర్షి భాగవతాన్ని పూర్తి చేస్తూ ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎవరైతే భాద్రపద పౌర్ణమి రోజున భాగవతాన్ని దానం చేస్తారో వాళ్ళు వైకుంఠ పదానికి వెళతారు అని. భాద్రపద పౌర్ణమి రోజున సూత మహర్షి చెప్పారు స్వయంగా ఈ విషయాన్ని. భాగవతంలో ఉందన్నమాట. అంటే భాద్రపద పౌర్ణమి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రభు? అంటే ఎట్లా చూడాలి? ప్రతి సంవత్సరం మారిపోతుంది ఇంగ్లీష్ క్యాలెండర్. తెలుగులో అయితే పౌర్ణమి రోజునే వస్తుంది అనమాట. కాబట్టి అది గొప్ప విశేషం. ఎలాగైతే గీతా జయంతి ఉండిందో అలాగే భాద్రపద పౌర్ణమి ఆ రోజున దానం చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. చివరిలో వస్తుంది మనకి ఈ విషయం. భాద్రపద పౌర్ణమి రోజున భాగవతాన్ని దానం చేయాలి అని వస్తుంది ఈ విషయం. కాబట్టి ఇలాగా మొదటి స్కందంలో చూసినట్లయితే ఈ యొక్క పరీక్షిత్ మహారాజుకు సంబంధించి, ఆయన జననానికి సంబంధించి, తర్వాత భీష్మాచార్యుల వారి గురించి, కుంతి మహారాణి ప్రార్థనల గురించి ఇలాగా వస్తుంది. అలాగే కలిపురుషుడికి సంబంధించి, అలాగే ఆ సంభాషణ ధర్మదేవతకి, కలిపురుషుడికి, భూమాతకి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి ఇలా వస్తుంది. తర్వాత రెండవ స్కందంలో సృష్టి క్రమం గురించి ఇవన్నీ వస్తాయి. తర్వాత మూడవ స్కందంలో కపిల మహర్షి గురించి వస్తుంది. 4వ స్కందంలో పృథు మహారాజు గురించి వస్తుంది. తర్వాత దాంట్లో వృషభదేవుల వారి గురించి వస్తుంది. తర్వాత క్రమంలో అజాహమిలోపాఖ్యానం వస్తుంది. తర్వాత 7వ స్కందంలో నరసింహస్వామి గురించి వస్తుంది. నరసింహుడు ఆవిర్భావం గురించి వస్తుంది. నరసింహదేవి ప్రహ్లాద మహారాజ్ చరిత్ర అంతా వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే వామన దేవుడి యొక్క చరిత్ర వస్తుంది. క్షీరసాగర మధురం గురించి వస్తుంది. తర్వాత రామచంద్రుల వారి గురించి వస్తుంది 9వ స్కందంలో. 10వ స్కందం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి వస్తుంది అంతా కూడా. ఇలాగా భగవంతుడు తీసుకున్నటువంటి అన్ని అవతారాలు తర్వాత కూడా మనం వచ్చినట్లయితే అన్ని అవతారాలు వర్ణించిన తర్వాత కలియుగ లక్షణాల గురించి కూడా వస్తుంది అంతా కూడా తర్వాత చివరి వరకు కూడా. కాబట్టి మొత్తం అన్ని పురాణాలు అంతా కూడా నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖం కాద్ అమృత ద్రవ సంయుతం అని కీర్తించారు. వేదం అనేటటువంటి వృక్షానికి పండినటువంటి పండు
అని భాగవతం అంటే. మ్మ్. అంత గొప్పది భాగవతం. భాగవత మహాపురాణం చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. వ్యాసుల వారు ఎంతో ప్రేమతో ఆయన మొత్తం 17 పురాణాలని, 4 వేదాలని, ఉపనిషత్తుల్ని అన్నిటినీ రచన చేసింది ఆయన, గ్రంథస్థం చేసింది. ఓకే. అయినప్పటికీ కూడా మ్మ్. ఆయనకు ఆనందం రాలేదు. ఓకే. డీలా పడిపోయి ఉండిపోయినారు. మ్మ్. తన యొక్క ఈ యొక్క స్థితికి కారణం ఏంటో ఆయనకు అర్థం కాలేదు. మ్మ్. అప్పుడు గురువు గారు వచ్చారు. వ్యాసుల వారి గురువు గారు నారద మహర్షి. ఓకే. ఆయన వచ్చి చెప్పారు, మ్మ్. మీరు భాగవతాన్ని కీర్తించలేరు, భగవంతుడిని, భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తించలేరు. మ్మ్. దానివల్లే మీకు ఈ స్థితి ఏర్పడింది. మ్మ్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, భగవంతుడి యొక్క మహిమల్ని, భగవంతుడి యొక్క కీర్తిని కీర్తించాలి. భాగవతాన్ని వేరే వేరే చోట ఉండింది కానీ మ్మ్. పరిపూర్ణంగా లేదు. మ్మ్. కాబట్టి ఏం చేయాలి, పరిపూర్ణంగా కీర్తించమని చెప్పారు. అప్పుడు ఆయన రచన చేశారు ఈ భాగవతాన్ని మ్మ్. చివరిలో. ఓకే. దాని తర్వాత అప్పుడు ఆయనకి ఆనందం వచ్చింది అన్నమాట, చాలా ఆనందంగా. మ్మ్. అందుకని అన్నమాచార్య అంటారు, వదలక వేద వ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. కాబట్టి ఎంతో ఆయన ప్రేమతో ఇచ్చారట ఈ భాగవతాన్ని. సదనం బైనది సంకీర్తనయై వెదకిన చోటులే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అన్నమాచార్య కీర్తించారు. కాబట్టి వేదవ్యాసుల వారికి కూడా ఆనందాన్ని చేకూర్చింది. లోకం అంతా ఆనందపడేటటువంటిది భాగవతం. కాబట్టి అందుకనే పూర్వం దేవాలయాల్లో భాగవత ప్రవచన మండపం అనేది ఒక ఉండేది, స్థపతి దేవాలయ నిర్మాణంలో. అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఈ భాగవతోత్తములు కూర్చొని భాగవతాన్ని చెప్తూ ఉంటారు. మ్మ్. వచ్చిన వాళ్ళందరూ కూర్చొని వింటూ ఉంటారు. ఓకే. ఇప్పటికీ కూడా మనం వింటూ ఉంటాం, దేవాలయానికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు కూర్చోవాలి అని. అది ఎందుకు కూర్చోవాలని చాలా మందికి తెలియదు. ఎందుకు కూర్చోవాలంటే దేవాలయంలో అక్కడ భాగవతం చెప్తూ ఉండేవాళ్ళు పూర్వం. ఓకే. అలా చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిసేపు కూర్చున్నప్పుడు అది చెవిలో పడుతుంది. ఓకే. చెవిలో పడ్డప్పుడు క్రమంగా భగవంతుడి వైపుగా మరలుతారు అనమాట. అందుకని దేవాలయానికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు కూర్చోండి. మనం ఎందుకు కూర్చుంటున్నామో చాలా తెలియదు అనమాట అది. కాబట్టి భాగవతం చాలా గొప్పది. కాబట్టి తొందరలోనే వస్తుంది కాబట్టి భాగవత పౌర్ణమి మ్మ్. అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. మ్మ్. కాబట్టి భాగవతం ప్రచారం చేయడం కోసమే అనేకమైన మాధ్యమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మ్మ్. మనం ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కూచిపూడి నాట్యం కూడా కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే ప్రాంతం ఉంది, ఇప్పటికీ కూడా మనం వెళ్ళొచ్చు. ప్రభుజీ. కూచిపూడి అనే గ్రామం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలోనే భాగవతార్లు అనే వాళ్ళంతా కూడా ఉండి ఈ కూచిపూడిని ప్రచారం చేశారు. సిద్ధేంద్ర యోగ్ గారు కూచిపూడి నృత్యానికి ఆద్యులు. ఆయన రాధాకృష్ణు యొక్క లీలల మొత్తాన్ని కూడా దర్శించి నృత్య రూపకంలో భాగవతంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నృత్య రూపకాలు రచించి ఆయన ఎంతోమందికి నేర్పించారు. వాళ్ళు అన్ని ప్రదేశాలకు వెళ్ళి వాటిని ప్రదర్శించి భాగవతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు. ఓకే. అలాగా ఈ యొక్క కూచిపూడి నృత్యం కూడా ఎందుకు ఉండిందంటే భాగవతాన్ని ప్రచారం చేయడం కోసం. అంటే మాధ్యమాలు కావాలి కదా. అవును ప్రభుజీ. ఇప్పుడంటే మీడియా ఉంది, సోషల్ మీడియా రకరకాల ఉపయోగిస్తున్నాం. మ్మ్. మరి అప్పట్లో మాధ్యమం ఏంటంటే బుర్ర కథలు, ఒగ్గు కథలు, నాట్యము ద్వారా, ప్రవచనాల ద్వారా, ఇలాగ రకరకాలుగా కోలాటం ద్వారా మ్మ్. ఇలా కళలన్నింటినీ ఉపయోగించి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేవాడు దాన్ని. మ్మ్. తదనంతర కాలంలో కూచిపూడి నృత్యం అంతా కూడా అంతర్ధానమైంది. మనం తెలుగు సినీ ఇండస్ట్రీలో వెంపటి చిన్న సత్యం గారని ఉండేవాడు, కొరియోగ్రాఫర్. ఆయన ఈ కూచిపూడి నృత్యం బాగా దాని గురించి ఆలోచన చేసి ఆయన కూచిపూడి వెళ్ళి అక్కడ కూచిపూడి పొట్టి శ్రీరాములు కూచిపూడి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మళ్ళీ ఈ కూచిపూడికి పునర్వైభవం తీసుకొచ్చారు. మీరు ఇప్పటికీ వెళ్ళండి కూచిపూడిలో యూనివర్సిటీలో ఆరంభంలోనే మనం వెళితే సిద్ధేంద్ర యోగ్ గారు ఈ కూచిపూడి నృత్యానికి ఆద్యులు. ఆయన యొక్క విగ్రహం పైన రాధాకృష్ణ విగ్రహం ఉంటుంది. ఓకే. ప్రతి తరగతి గదిలో కూడా రాధాకృష్ణ యొక్క ఫోటో ఉంటుంది. ఓకే. సిద్ధేంద్ర యోగ్ గారు గొప్పగా రాధాకృష్ణ యొక్క లీలలను ఇక్కడుండే దర్శనం చేసుకునేవాడు. వాడు అంత గొప్ప తపశక్తి పొందినటువంటి ఆయన, తపస్సు చేసినటువంటి సరోవరం ఉంది అక్కడ. ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళండి. కాబట్టి చాలా గొప్పది ఈ భాగవతం. ప్రజల్లోకి అందరికి వెళ్ళాలి. అందుకనే భాగవతం 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 అంటే బాగా అయిపోతామంట. భాగవతం అంటేనే మరి విన్నవాడు ఇంకెంత గొప్పగా బాగవుతాడు. భాగవతం అంత గొప్ప శక్తివంతమైనటువంటి గ్రంథం. అమల పురాణం
అలాగే వేదాల ఉపనిషత్తుల యొక్క సారాంశం పరిపక్వ ఫలం అన్నమాట. కాబట్టి ఈ వచ్చే భాద్రపద పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భాగవతం లేని వాళ్ళు మీరు కూడా భాగవతాన్ని తీసుకోండి, ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకి దానం ఇవ్వండి. చాలా గొప్ప విశేషం, అదృష్టం. ప్రభుజీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు విష్ణు యొక్క 8వ అవతారం అంటారు కదా ప్రభుజీ, మరి కృష్ణుడే సర్వాంతర్యామి సుప్రీం అంటారు. అంటే ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆలోచిస్తున్నాయి కదా ప్రభుజీ, అంటే రిలేషన్ ఏంటి ప్రభుజీ? వాస్తవంగా మనం చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు. వాస్తవంగా శ్రీకృష్ణ భగవాను నుంచే అన్ని అవతారాలు వస్తాయి. ఓకే, అర్థమైంది కదా. మీరు దశావతార స్తోత్రం జయదేవ గోస్వామి రచించారు. కురుక్షేత్రంలో ప్రఖ్యాతమైనటువంటి, మనం తెలుగులో కూడా భక్త జయదేవ అనేటువంటి చలచిత్రం ఉంది, చూడొచ్చు. ఓకే, జయదేవ గోస్వామి ఆయన రచించినటువంటి దశావతార స్తోత్రంలో కూడా కృష్ణుడి యొక్క ప్రస్తావన లేదు, మిగిలినటువంటి అవతారాల గురించి చెప్తారు. అలాగే అన్నమాచార్యుల వారు ఒక కీర్తన రచించారనమాట. దాంట్లో దశావతారాల గురించి వస్తుంది. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధ కల్కి అని ఇక్కడెక్కడ కృష్ణుడు ప్రస్తావన తీసుకురాలి. కాబట్టి కొంతమంది కృష్ణుడిని కూడా కలుపుతారు, కానీ కృష్ణుల్లో నుంచి అన్ని అవతారాలు వస్తాయి. అర్థమైంది కదా, ఇది మనం గమనించాలి ప్రభుజీ. శ్రీకృష్ణ భగవాన్ దగ్గర నుంచి అన్ని అవతారాలు వస్తాయి. అర్థమైంది కదా ప్రభుజీ. మనకి అంత పరిజ్ఞానం చాలా మందికి తెలియనటువంటి విషయం అనమాట. మనకి సినిమాల్లో ఎక్కువ కూడా ఏంటంటే ఈ మీడియాలో చూసిన దాన్ని మనం చూస్తాం, కానీ వాస్తవంగా మనకి ప్రమాణం ఏంటంటే భాగవతం మనకు ప్రమాణం. భాగవత ప్రమాణం తీసుకోవాలి మనం. భాగవతంలో ఏతేచాహ సకలాహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలోకే మృడయంతి యుగే యుగే అని చెప్పడం జరిగింది. కాబట్టి అది ఒక ఆధారం. ఇంకొకటి భగవద్గీతలోనే స్పష్టంగా చెప్తాడు భగవంతుడు. ఏమని చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. మనందరికీ తెలిసినటువంటి విషయం, అందరికీ తెలిసి ఈ శ్లోకం. దాంట్లో ఏం చెప్తున్నాడు? సంభవామి యుగే యుగే, నేనే ప్రతి యుగంలో అవతరిస్తున్నాను. అప్పుడు రామచంద్రుడిగా అవతరించింది ఆయనే, మత్స్యావతారంలో వచ్చింది ఆయనే, కూర్మావతారంలో వచ్చింది ఆయనే, తర్వాత కల్కి అవతారంలో రాబోతుంది కూడా ఆయనే. తర్వాత విష్ణువుకి కృష్ణుడికి వ్యత్యాసం ఏం లేదు. ఎలా పోల్చొచ్చు అంటే, ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారి ఆయన గృహంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అది కృష్ణుడు. ఆయన తన ఆఫీసులో ఉన్నప్పుడు, తన కార్యాలయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అది విష్ణువు. అంతే, వ్యత్యాసం ఏం లేదండి, ఇద్దరు ఒకటే. అలాగే ఈ అవతారాలన్నీ కూడా ఒకటే, రాముడు, కృష్ణుడు, వరాహ, అలాగే కూర్మ, వామన, అంతా కూడా ఒకళ్ళే. కృష్ణుడి యొక్క లీలలు మనం చిత్రాల రూపంలో చూస్తుంటాం కదా, అది నేను ఒక్కొక్కటి చూపిస్తాను కొన్ని, దాని యొక్క మీనింగ్ మీరు మాకు తెలియజేయండి ప్రభుజీ. ఇక్కడ ఇది దామోదర లీల. ఓకే, చాలా అద్భుతమైనటువంటి లీల. ఓకే, బ్రహ్మమధ్వ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో, అలాగే బృందావనంలో కూడా ఈ లీల చాలా అద్భుతమైనటువంటి లీల అనమాట. ఈ నలకుబేర మణిగ్రీవ అని వీళ్ళిద్దరూ కూడా దేవతల కోశాధికారి అయినటువంటి కుబేరుడు యొక్క కొడుకులు. వీళ్ళిద్దరు కూడా కుబేరుడు కుమారులైనటువంటి నలకుబేర మణిగ్రీవులను ఇద్దరిని ఉద్ధరించడానికి భగవంతుడు చేసినటువంటి లీల. ఆ సందర్భంలో యశోదామాత వెంటబడుతున్నారు అనమాట భగవంతుడు. బ్రహ్మ సమితిలో బ్రహ్మగారు చెప్తారు, వందాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయో రథాపి మనసో మునిపుంగవాన. కోట్ల సంవత్సరాల పాటు తపస్సును ఆచరించిన దొరకనటువంటి భగవంతుడు యశోదామాత వెంటబడుతుంది అనమాట, తరుముతుంది. చాలా భయంతో పరిగెడుతుంటాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు. కాబట్టి అలా వాళ్ళిద్దరు కూడా వృక్షాల రూపంలో శపింపబడిన నారదముల ద్వారా ఆ పెరట్లోనే ఉంటారు. ఈయన అరవలతో కట్టించేసుకొని వెళ్ళి, మనందరూ తెలిసినటువంటి లీల, ఆ రెండు చెట్ల మధ్యలోంచి వెళ్ళి లాగుతారు. అప్పుడు వాళ్ళిద్దరికి కూడా శాప విమోచనం అవుతున్నారు. ఆ సందర్భంలో యశోదామాత వెంటబడుతుంటే పరిగెడుతున్నాడు కృష్ణుడు భయంతో. అదనమాట. మీరు ద్వారకానగర ప్రవేశంలో భయం గురించి చెప్తారనమాట. భౌతిక జగత్తులోనే భయం అనేది ఉంటుందంట, వైకుంఠంలో భయం అనే ప్రశ్న ఉండదు. భయానికే భయం కలిగించే విధంగా ఉందంట. ద్వారకా నగర పొలిమేరకు వచ్చి భగవంతుడు శంఖం ఊతాడు పాంచజన్యం. అది ఊదినప్పుడు భయానికి భయం కలిగిందని వర్ణించడం జరిగింది భాగవతంలో. అలాంటి ఆయన భయపడి పరిగెడుతున్నాడు యశోదామాత వెంటబడుతుంటే. నెక్స్ట్ ఫోటో ప్రభుజీ. ఇక్కడ
కృష్ణుడు బలరాములు ఇద్దరు కూడా ఈ రాక్షస సైన్యం పైన అక్కడ ఆ, ఈ కంస మహారాజు ఓకే. కంసుడు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం. వాస్తవంగా భాగవతంలో ప్రామాణికంగా వర్ణించారు వీళ్ళు ఎలా అక్కడికి వెళ్ళారు, ఎలా తీసుకొని వెళ్ళడం జరిగింది, వాళ్ళు ఉద్యానవనంలో ఉండడం, వాళ్ళు అక్కడ నుంచి రావడం, ఆ యుద్ధం జరిగినటువంటి సన్నివేశం అంతా కూడా భాగవతంలో చాలా గొప్పగా వర్ణించారనమాట. అక్కడ అనేక రకాలుగా ఆయన్ని చంపడానికి ఏర్పాట్లు పథకం రచిస్తారనమాట. కువలయాపేడ అనేటువంటి ఆ, ఒక ఏనుగుని ఏర్పాటు చేస్తారు, తర్వాత మల్ల యోధులను ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి చివరిలో కంసుడిని సంహరిస్తాడు భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్. ప్రభుజీ ఇది అందరికి తెలిసిందే. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది. భీష్మాచార్యుల వారు ఆయన పరమ భాగవతోత్తముడు. 12 మంది మహాజనులు భీష్మాచార్యుల వారు కూడా ఒకళ్ళు అనమాట. భగవంతుడికి ఉన్నటువంటి 12 మంది మహాజనులు. ఇక్కడ వాస్తవంగా ఈయన వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నాడు. భగవంతుడికి ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోకూడదు, కానీ ఈయన శత్రువుల పక్షంలో ఉన్నారు. భగవంతుడు అవతల పక్షంలో ఉంటే పాండవుల పక్షంలో, ఈయన కౌరవ పక్షంలో ఉంటాడు. ఆయన యొక్క వీరోచితమైనటువంటి స్థితిని చూడాలని కోరిక, ఆయన ఆయుధం పట్టినప్పుడు చూడాలి, అలా ఆయన చేతిలో మరణించాలని కూడా కోరిక అనమాట. భక్తులు అలా కోరుకుంటారు. ఈయనకి ఏంటంటే భగవంతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్షాత్రం, ఆ శౌర్యం చూడాలని కోరిక ఏర్పడింది భీష్మాచార్యుల వారికి. కాబట్టి ఆ రోజున ఏం జరిగిందంటే యుద్ధంలో ఎంతగా బాణాలు విసిరారంటే, ఎంతగా యుద్ధం చేశారంటే తట్టుకోలేకపోయినారు అర్జునుడు. భగవంతుడు చెప్పారు కదా, నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో ఆయన శపథం చేశారు. ఎంతగా అంటే మొత్తం చిత్తుగా అయిపోయింది పరిస్థితి, చేయి దాటిపోయి అంతగా ఆయన యుద్ధం ఆచరించారు భీష్మాచార్య. ఆయన కూడా కోరిక అనమాట, ఎట్లా అయినా ఆయుధం పట్టించాలి అని. అంటే శపథం చేశాడు, నేను ఆయుధం పట్టనని చెప్పేసి. అవును ప్రభుజీ. కానీ ఇప్పుడు ఆయుధం పట్టాల్సి వచ్చింది. ఎందుకు పట్టాల్సి వచ్చిందంటే భక్తుల కోసం. నేను చేసినటువంటి ప్రతిజ్ఞ పోయినా పర్లేదు, నా గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోయినా పర్లేదు, కానీ నా భక్తులు మాత్రం రక్షింపబడాలని భగవంతుడు. ఆ సందర్భం మీరు చూస్తే ఎలా ఉందంటే అన్ని అస్త్రాలు శస్త్రాలు కూడా ధ్వంసం అయిపోయింది, రథం కూడా ధ్వంసం అయిపోయింది. చివరికి భగవంతుడు ఏ అస్త్రము కూడా లేదు కదా, ఆ బండి ఏదైతే ఆ రథం యొక్క చక్రం తీసుకొని ఒక సింహం ఎలాగైతే ఏనుగు మీదకి వెళుతుందో అలా ఎంతో వీరోచితంగా మీరు చూడొచ్చు. శరీరం అంతా గాయాలై ఉంటాయి, ఆయన పైన ఉన్నటువంటి అంగవస్త్రం కూడా వెళ్ళిపోయి ఉంటుంది, ఆ కిరీటం వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి ఆయన యొక్క కురులంతా కూడా వెళ్ళిపోతాయి అనమాట. చాలా అద్భుతమైన సన్నివేశం. మీరు భాగవతంలో చదివితే రోమాలు నిక్కబడుచుకుంటాయి అనమాట. ఆ చక్రం తీసుకొని మీదకి వచ్చేసి అప్పుడు విచిత్రం ఏంటంటే మొత్తం తన యొక్క బాణాలని అస్త్రశస్త్రాలను వదిలేసి రా వచ్చి నన్ను చంపేసి, దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఆయన భీష్మాచార్యులు వారు ఈ ఒక పక్క భక్తుడిని రక్షించడం కోసం భగవంతుడు, ఇంకో పక్క ఆయన కూడా భక్తుడే, అస్త్ర సన్యాసం చేసి రండి వచ్చి నన్ను చంపేయండి అని చెప్పేసి ఈయన. అప్పుడు ఈ కింద మీరు చూస్తే దాంట్లో అర్జునుడు పాదం పట్టుకుని ఉంటాడు. అవును ప్రభుజీ, పాదం పట్టుకుని ఉంటాడు. అంటే చూడండి భక్తుల మీద ఆయనకున్నటువంటి ప్రేమ చూడండి. అన్నింటినీ ఆయన కవర్ చేస్తారు భగవంతుడు, అన్నింటినీ కూడా సంతృప్తి చేస్తారు భగవంతుడు. ఇక్కడ భీష్మాచార్యులు వారు కోరుకున్నారు అస్త్రాన్ని పట్టించాలి. అర్జునుడి మీద ఎంత ప్రేమ ఉంది అంటే భక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుంది భగవంతుడికి అనేది అనేక కోణాల్లో మనం చూడొచ్చు. ఎంత ప్రవచనం చెప్పాలంటే అంత ప్రవచనం చెప్పొచ్చు ఆ సన్నివేశం ద్వారా. మనం అంత గొప్ప సన్నివేశం అది, చాలా అద్భుతంగా ఉంటుంది భాగవతంలో దాని యొక్క వర్ణన. ఒక లాస్ట్ ఇమేజ్ ప్రభుజీ, ఇది మనం చూడొచ్చు. మనం భౌతిక జగత్తులో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే వెంగమాంబ గారు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి, మనం కేవలం వెంగమాంబ గారుగానే కాదు వాగ్గేయకారులు ఎంతోమంది కూడా వాళ్ళ భావన ఇక్కడ చూసి ఈ భౌతిక జగత్తు భక్తులైనటువంటి వాళ్ళకి, మహాత్ములైన వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి ప్రదేశం కాదు. ఇక్కడికి వస్తే సమస్య ఏంటంటే భగవంతుని మర్చిపోతాం, అది సమస్య. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ని మర్చిపోతాం.
అందుకే ఆవిడ బాధపడుతూ భగవంతుని కీర్తిస్తున్నారు వెంగమామ గారు. మాయామయ జగతి మాధవ మసలితి కాలమంత కాళరాత్రి కన్నుల్లో కరగితి మరలి మరలి మతిమాలి మరుభూమి తిరిగితి హరి అలసితి మరీ సొలసితి నీ ఊహల ఊపిరుల గాలి పీల్చితి నీ అడుగున అడుగేసి 7 అడుగులు నడిచితి అహర్నిశలు నీ కోసం పరితపించితి ఇకపై ఒక నిముసమైన నిను వీడి మననైతి నన్నేలు మునాపతి హరి అలసితి. కాబట్టి ఈ భౌతిక జగత్తులో అనేకమైనటువంటి ఈ హరిషడ్వర్గాలతోనైతేమి ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులతో వేసారిపోయి వాళ్ళందరితో రకరకాల ఇబ్బందులు, భక్తుల యొక్క పరిస్థితి అనమాట. మన హనుమాచార్య వారు ఎవరైనా అంతే, వాగ్గేయకారులు వాస్తవంగా వాళ్ళ యొక్క రచనల ద్వారా, వాళ్ళ యొక్క కీర్తన ద్వారా, వాళ్ళ యొక్క సాహిత్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఈ భౌతిక జగత్తు చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. భగవంతుని మర్చిపోతాం వస్తే. ఇది ఎలా పోల్చారంటే దావాగ్నితో పోల్చారు, అలాగే ఒక పెద్ద మహాసముద్రంతో పోల్చారు దీన్ని. అందుకే భవ సముద్రం అంటారు దీన్ని. ఆ సముద్రంలో గజ ఈతగాడు కూడా అలసిపోతాడు. ఎంత గొప్ప స్విమ్మర్ ఏమవుతారండి? సముద్రాన్ని ఈదగలుగుతారా? ఈదలేదు, అలసిపోతారు ఎంత గజ ఈతగాడైనా కూడా. కాబట్టి ఆ కెరటాల తాకిడి, కెరటాలంటే మన జీవితంలో రకరకాలుగా ఒకరోజు ఏమో ఆనందం ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది. ఎక్కువ శాతం దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు చెప్పి దుఃఖాలయ అశాశ్వతం, ఇది అనిత్యం, అసుఖంలో ఒక సుఖం లేదు ఇక్కడ. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం మునిగిపోతా ఉన్నాం, మనకి కాపాడేటువంటి వ్యక్తి ఎవరు లేదు. అందుకనే 2 చేతులు పైకెత్తి మనం ఎలుగెత్తి, అందుకనే మనం చూస్తాం మన సంప్రదాయంలో 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి అని మనం 2 చేతుల పైకి శరణాగతి భావన. స్వామి మీరే నాకు దిక్కు. 2 చేతుల పైకెత్తామంటే అర్థం ఏంటి? మీరే మాకు శరణ్యం, వేరే శరణ్యం మాకు లేరు ఎవరు కూడా. అందుకే అప్పుడు భగవంతుడు ఏమవుతారంటే గరుడ వాహనం మీద. అందుకని తిరుమలలో మనకి ఈ గరుడ వాహనం ఏదైతే ఉందో చాలా ప్రశస్తం. ఆ గరుడ వాహనం మీద వచ్చి భగవంతుడు ఉద్ధరిస్తారట. అందుకనే ఆ సన్నివేశం ఉద్దేశం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో మనం మునిగిపోతా ఉన్నాం, రోజు రోజుకి ఇబ్బందులు పడతా ఉన్నాం. మనకి వేరే దిక్కెవరు లేరు. దిక్కెవరంటే భగవంతుడే మనకు దిక్కు అని మన యొక్క ప్రతిబింబమే ఇక్కడ చూస్తున్నటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ చిత్రం మన ప్రతిబింబమే. మనం ప్రతిరోజు కూడా అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. అందుకనే మనం ఈ భవ సముద్రంలో మునిగిపోతా భగవంతుడిని రక్షింపమని మనం వేడుకుంటా ఉన్నాం. ఆయన గరుడ వాహనం మీద వచ్చి మనల్ని ఉద్ధరిస్తారన్నమాట. ప్రభుజీ, కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ ప్రభుజీ, మనము సాగరంలో మునుగుతున్నామని మీరు ఇప్పుడు చెప్పారు కదా. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రభుజీ, మనమందరం ఆత్మలం కదా ప్రభుజీ, పరమాత్మలో కలవడమే మన యొక్క అల్టిమేట్ గోల్. మనం ఎట్లా విడిపోయాము పరమాత్మ నుంచి ఆత్మలుగా? ఎప్పుడు విడిపోయాం ప్రభుజీ? అదొక్క మళ్ళీ తిరిగి భూమి మీదకే వచ్చాము. ఇన్ని నవగ్రహాలు ఉన్నా కానీ భూమి ఒకటే సెలెక్ట్ చేసుకుని వచ్చాము. అవును. చైతన్య మహాప్రభుల వారు కూడా తమ శిక్షాష్టక రచనలో చెప్పారనమాట. ఒక కారణం ఉంది. ఎక్కువ మంది ఆచార్యులు మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు పరమ పురుషుడు అంటే భగవంతుడే. అక్కడ అందరూ ఎవరిని సేవించాలంటే భగవంతుడినే సేవించాలి. కానీ మనకెక్కడో ఒక భావన వచ్చిందంట, ఎప్పుడు ఆయనైనా కీర్తించేది, ఆయనైనా రాజు, ఇక్కడ మేము కూడా రాజు అవ్వాలి అనే భావన వచ్చిందంట లోపల. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అక్కడ అటువంటి భావన రాకూడదు, ఈర్ష్యా భావన రాకూడదు. ఆ ఈర్ష్యా భావన వల్ల మనం ఈ భౌతిక జగత్తుకు పంపించబడ్డాం. అర్థమైంది కదా? ఈర్ష్య. ఎందుకంటే భగవంతుడంత స్థాయిలో మనం లేము. కానీ మనం ఏమనుకుంటున్నాం, నాకు కూడా అటువంటి కీర్తి రావాలి, అటువంటి నాకు సేవ చేసేవాళ్ళు రావాలి, నేను కూడా యజమాని కావాలి. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఈ భౌతిక జగత్తుని ఇచ్చారు. ఇది మర్త్యలోకం అంటాం మనం. మన పైన లోకాలు ఉన్నాయి, మన కింద లోకాలు, అధలోకాలు అంటారు, పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు అంటారు. ఇది జైలు అంటారు దీన్ని. తర్వాత ఇది కూడలి ప్రాంతం, జంక్షన్ లాగా.
కాబట్టి ఇక్కడ పుణ్యాన్ని ఆచరిస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాం, పాపాన్ని ఆచరిస్తే అధలోకాలు వెళ్ళిపోతాం అనమాట. ఓకే. అర్థమైంది కదా, మధ్యలో మర్త్యలోకం, అలాగే మృత్యువు కలిగినటువంటి లోకం ఇది. అందుకని కాబట్టి అందుకనే ఈ జన్మ వ్యాధి జరామృతిలోకి మనం వచ్చేసాం. ఇక్కడ మనం ఆ కారణం చేత ఇక్కడికి వచ్చాం. కాబట్టి అందుకని ఇక్కడ యజమాని చూడండి, మనం అందుకనే మన రేషన్ కార్డులో ఏమంటుంది, ఇంటి యజమాని. ఇక్కడ వాడు యజమాని అనమాట. కానీ వీడు మళ్ళీ ఎప్పుడు ఒరిజినల్ స్టేట్కి వస్తారంటే, ఆ దివ్యమైన స్థితికి వస్తాడంటే, నేను కాదు యజమాని, శ్రీకృష్ణ భగవానుడే యజమాని అని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్ని రకరకాల కష్టాలు, అన్ని అనుభవాలు తెలుసుకున్న తర్వాత, గురువు గారి ద్వారా జ్ఞానోపదేశం పొందిన తర్వాత మనంతలో మనం తెలుసుకుంటాం అనమాట. ఒకరోజు వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పేటట్టు భగవద్గీతలో మనం తెలుసుకుంటాం, కంపేర్ చేసుకుంటాం. ఉదాహరణకి నేను భోక్తని అనుకుంటాం, నేనే ఎంజాయ్ చేయగలుగుతాను అనుకుంటాం. వీడికి ఒక గులాబ్ జామ్ ఇచ్చాం, 2 ఇచ్చాం, 3 ఇచ్చాం, తింటాడు. ఒక 20-30 ఇచ్చాం అనుకోండి, తినగలుగుతాడా? తినలేడు. కాబట్టి వీడు భోక్త కాదు. తర్వాత నేను కంట్రోలర్ అనుకుంటాడు. అర్థమైంది కదా. ఒక వరద వచ్చింది అనుకోండి, ఇంకేం కంట్రోల్ చేస్తాం? తుంగభద్ర పొంగింది ఒక రోజున. ఇప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రయాగ్రాజ్ ఆ ప్రాంతం అంతా కూడా వరదలు ముంచెచ్చినాయి. ఆ గంగా నది, యమునా నది, అక్కడ ఉన్నటువంటి నదులంతా కూడా పొంగినాయి. తర్వాత క్లౌడ్ బర్స్ట్ జరిగేసి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకోడిపోయింది. ఎక్కడుంది? మన కంట్రోల్లో ఉందా చెప్పండి? కంట్రోల్లో లేదు. మనం కంట్రోలర్ అని మనం భావిస్తున్నాం. తర్వాత నేనే యజమానిని, నేనే కంట్రోలర్ని అని భావిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనంతా మనం తెలుసుకుంటాం. అప్పుడు మన అనుభవంలోకి వస్తుంది, మనం కంట్రోల్ చేసేవాళ్ళం కాదు, మనం ఎంజాయ్ చేసేటటువంటి వ్యక్తిని నేను కాదు, పరమపురుషుడే అన్ని. అందుకనే భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరు, అన్నిటికీ యజమాని ఆయనే అని మనం అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎలాగైతే ఒక జైల్లోకి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చినప్పుడు ఎందుకు ఆయన జైల్లో పెట్టారు? తప్పు చేశాడు కాబట్టి. ఇప్పుడు ఆ తప్పును తెలుసుకొని తాను హృదయ పరివర్తన వచ్చిందనుకోండి, సత్ప్రవర్తన కలిగి ఉంటే ఏం చేస్తారంటే ఆ సత్ప్రవర్తన మీద కూడా వదిలిపెడతారు అక్కడ ఉన్నటువంటి ఖైదీల్ని. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున, తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ఏం చేస్తారంటే ఖైదీల్ని సత్ప్రవర్తన మీద వదిలిపెడతారు. మనం కూడా ఎప్పుడైతే ఆ సత్ప్రవర్తన కలిగి ఉంటామో, వస్తుందో, అప్పుడు మళ్ళీ వైకుంఠ లోకానికి మనం వెళ్ళగలుగుతాం. వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడే దేవాదేవుడు అని మనం తెలుసుకుంటే. కాబట్టి భగవంతుడి మీద ఉన్న ఈర్ష్యా భావన వల్లే మనం ఈ భౌతిక జగత్తుకు రాబడ్డాం. తర్వాత పరమపురుషుడు ఎప్పటికీ ఎవరంటే భగవంతుడే. ఎప్పటికీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే భగవంతుడి కంట్రోల్లోనే ఉంటుంది అంతా. అంతటికీ కూడా యజమాని ఎవరంటే భగవంతుడే. అది మనం అలా అంగీకరించడం లేదు కాబట్టి, భగవంతుడి మీద ఈర్ష్యాభావం కలిగి ఉన్నాం కాబట్టి అది కల్మషం. అలాగే వాస్తవం కూడా. కాబట్టి ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మళ్ళీ వైకుంఠ లోకానికి వెళ్ళగలుగుతాం. భగవద్గీతలో ఎక్కడన్నా ఈర్ష్య గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినారు ప్రభుజీ? మనం గమనించాలి, అవలక్షణాల గురించి చెప్పారు. ఎక్కడ వస్తుందంటే ఈ దైవీ లక్షణాలు, అసుర లక్షణాల గురించి వస్తుంది దైవాసుర సంవాదంలో. దాంట్లో దేవతా లక్షణాలు ఏంటి, తర్వాత అసుర లక్షణాలు ఏంటి అనేది చెప్పారు. ఆ సందర్భంలో వస్తుంది భగవద్గీతలో మనకి. కాబట్టి దైవీ లక్షణాలన్నీ కూడా ఉద్ధరణకి కారణం అవుతాయి అన్నమాట. అండ్ మనం ప్రగతి, మనం జీవితంలో ఉన్నతి, ప్రోగ్రెస్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, జీవితంలో సక్సెస్ అవ్వడానికి. ఈ అసుర లక్షణాలు ఏదైతే ఉన్నాయో, దంభము, దర్పము, ఈర్ష్య, తర్వాత ఇతరులలో దోషాలు చూడడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనం క్రమంగా పతనం అవ్వడానికి కారణమవుతాయి. కాబట్టి అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే అర్జునుల వారితో, నువ్వు దైవీ లక్షణాలతో జన్మించావు కాబట్టి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అంటారు. ఒకసారి మహాభారతం చూసుకుంటూ ఉంటే అంత పెద్ద గొప్ప యుద్ధం జరిగింది ప్రభుజీ. ధర్మ అధర్మాల వైపు ఉన్న ఎంతో మంది యోధులు, సోల్జర్స్, వారియర్స్ ప్లస్ ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా ప్రభుజీ, ధర్మాన్ని స్థాపించడం కోసం. బట్ ఒక్కసారి ఆ యుద్ధం జరిగిన తర్వాత, ధర్మ స్థాపన కొరకు జరిగిన అంత మహాయుద్ధం తర్వాత అతి తొందరలోనే అధర్మం అనేది తిరిగి పునర్జన్మించింది ప్రభుజీ. అంత గొప్ప యుద్ధం జరిగింది ప్రభుజీ. కృష్ణుడు అంత గొప్ప యుద్ధాన్ని రూపకల్పన చేసినా కూడా వెంటనే వచ్చింది ప్రభుజీ. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఇక్కడ పర్పస్ ఏంటి ప్రభుజీ, యూజ్ అనేది? ఇక్కడ మనం గమనించాలి, భగవంతుడు చెప్పాం కదా, మొత్తం 4 యుగాల లోపట, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ యుగాలకి నిడివి ఉందన్నమాట. 4,32,000 సంవత్సరాలు కలియుగం,
దీనికి రెండింతలు ద్వాపరయుగం, మూడింతలు త్రేతాయుగం, నాలుగింతలు సత్యయుగం అనమాట. ఇక్కడ భగవంతుడు చేసేటటువంటి లీలలు దివ్యము. భగవద్గీత చెప్తుంది, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేక్తి తత్వతః. అండ్ పర్పస్ ఉంటుంది భగవంతుడు ఏది చేసినా కూడా. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అసుర జాతికి సంబంధించినటువంటి రాజులంతా కూడా వాళ్ళందరినీ మనం భాగవతాన్ని మహాభారతాన్ని పరిశీలన చేస్తే వాళ్ళందరినీ కూడా జరాసంధుని ప్రతిసారి వదిలిపెట్టడం, వాళ్ళందరినీ కోడేసుకొని రావడం, మళ్ళీ అందరినీ చంపడం, జరాసంధుని వదిలిపెట్టడం, ఇలా చేసి రాక్షస సంహారం అయ్యేంత వరకు. అలాగే చివరిలో మనం చూడొచ్చు ఎందుకు యాదవులను కూడా ఆయన మరి తీసుకెళ్ళిపోయారంటే వీళ్ళంతా కూడా దేవతల అంశాలు వీళ్ళంతా. అలాగే వీళ్ళ దగ్గర ఎక్కువ శక్తి ఉంది. ఈ ఎక్కువ శక్తి ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శక్తిని మిస్యూజ్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళలో వాళ్ళే వైరం పెట్టుకొని వాళ్ళంతా కూడా యుద్ధాలు చేసుకొని మరణిస్తారు అనమాట. తర్వాత మనం చూడొచ్చు కలి ప్రవేశం. ద్వాపర యుగంలోనే కలి ప్రవేశం జరిగిందనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ పరీక్షిత్ మహారాజు ఒకరోజు ఆయన వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాం కదా, ఒక దారి తప్పిపోయి ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ దప్పిక వేస్తుంది, ఆయనకి ఆకలి వేస్తుంది, దప్పిక వేస్తుంది. ఆకలి వేసి దప్పిక వేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆశ్రమం కనపడుతుంది, శమికముని ఆశ్రమం. అక్కడ వెళతాడు ఆయన. శమికముని గొప్ప మహాముని, ఆయన సమాధి స్థితిలో చాలా గొప్ప స్థితిలో ఉన్నారనమాట, ధ్యానంలో. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన నీళ్ళు అడిగారు, మంచినీళ్ళు అడిగారు, స్పందన లేదు. పలకరించారు, ఏం అసలు స్పందన లేదు. ఎందుకంటే ఆయన దివ్యమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు, బాహ్య ప్రపంచంతో సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి కోపం వచ్చిందనమాట. ఈ క్రోధం ఎక్కువైపోయి ఆ క్రోధాన్ని ఎలా ప్రదర్శించారంటే అక్కడ చనిపోయినటువంటి పాము ఒకటి ఉంటుంది, దాన్ని విల్లుతో తీసి ఆయన మెళ్ళ వేసి వెళ్ళిపోతాడు. మనం కూడా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎలా అంటే అలా ప్రవర్తిస్తాం. అందుకని కోపం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని భగవత్ సేవలో పెట్టకుండా మన యొక్క ఇంద్రియ భోగం కోసం ఉపయోగించామనుకోండి, మనం జీవితంలో నష్టపోతాం. ఇప్పుడు భగవంతుడి సేవలో ఎలా పెట్టారంటే హనుమంతుల వారి తన యొక్క క్రోధాన్ని రామచంద్రుల వారి యొక్క సేవలో పెట్టారు, రామకార్యార్థమై. కానీ మనం మూర్ఖంగా తన యొక్క కోపాన్ని తీర్చుకోవడం కోసం వెళ్ళినటువంటి హిరణ్యాక్షుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, ఇట్లా వాళ్ళ పతనం కోసం ఉపయోగించారన్నమాట. కాబట్టి క్రోధం అనేది నరకద్వారం అని చెప్తుంది భగవద్గీత. ఇలాగా మనం చూసినట్లయితే మన అవలక్షణాలు ఇవన్నీ కూడా, ఈ క్రోధం అనేది ఇదంతా కూడా అవలక్షణాలు. ఇలాగా ఈ ఆరంభంలో ఈ శమకుముని మెడలో ఆయన పాము వేసేసి వెళ్ళిపోతారు. తన కుమారుడైనటువంటి శృంగి తర్వాత 7 రోజుల లోపల ఈ దుశ్చర్య చేసిన వాడు తక్షకుడనే రెక్కలు కలిగినటువంటి పాము చేత కాటు వేయబడి మరణిస్తాడని శపిస్తాడు. అంటే కలిపురుషుడు యొక్క ప్రభావం ద్వాపర యుగంలోనే వచ్చేసింది. అది అర్థమైంది కదా, వచ్చేసింది. దానివల్ల మొదటగా పట్టుకుంది ఎవరంటే శృంగి బాలకుడు. అందుకని ఆయన ఏం చేశాడు, విచక్షణారహితంగా శాపం పెట్టాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు తన అంతఃపురానికి వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచన చేస్తారు, అసలు నేను ఇలా ఎలా ప్రవర్తించాను. ఒక ముని, ఆయన ధ్యానంలో ఉన్నాడు, ఆయన గొప్ప సమాధిలో ఉన్నాడు, ఇలా రకరకాలుగా తర్కించుకుంటాడు. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను. ఒక చనిపోయిన పాము తీసుకొని మెళ్ళ వేసి వచ్చేసాడు అనమాట, కోపాన్ని ప్రదర్శించి. దానికి ప్రాయశ్చిత్తం కోసం ఆయన ఎదురు కూస్తూ ఉంటే తర్వాత ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత శమికుడు తన మెడలో ఉన్న పాము పక్కనేస్తారు, ఏడుస్తూ ఉంటాడు శృంగి బాలకు. ఏం జరిగిందంటే గడుక్కుంటాడు, ఇలా నేను శపించానంటే. అయ్యో వెళ్ళి ధర్మాత్ముడు పరీక్షిత్ మహారాజు, మీరు వెళ్ళి సంఘటన చెప్పండి అంటారు. శృంగి బాలకుడు వెళ్ళి చెప్తాడు, నేను ఇలా శపించాను, మీరు ఉపసంహారం చేసుకుంటారు, వద్దు నాకు మీరు మంచి శిక్ష విధించారని స్వీకరిస్తాడు ఆనందంగా పరీక్షిత్ మహారాజు. దాన్ని నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిశాపం ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి పరీక్షిత్ మహారాజు. తల్లి గర్భంలో ఉండగానే భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఇందాక చెప్పిన కదా, ఉత్తర గర్భంలో ఉండగా ఈ బ్రహ్మాస్త్రం వేయగానే భగవంతుడే వెళ్ళి నిర్వీర్యం చేసి రక్షించాడు పరీక్షిత్ మహారాజు. ఆయన పేరు వాస్తవంగా విష్ణురాతుడు, పరీక్షిత్ కాదు. ధర్మరాజు గారు ఒళ్ళో కూర్చునేవాడు, మనవాడు కదా, ఒళ్ళో కూర్చొని సభలో ఉన్నప్పుడు అందరినీ చూసేవాడంట పరీక్షగా. తల్లి గర్భంలో చూశాడు కదా భగవంతుడిని, ఈ వచ్చిన వాళ్ళలో ఆ వ్యక్తి ఎవరన్నా ఉన్నారని పరీక్షగా చూసేవాడు అనమాట. అందుకని పరీక్షిత్తు అన్నారు. ఆయన ఒరిజినల్ విష్ణురాత మహారాజ్ ఆయన పేరు. కాబట్టి ఈ కలిపురుషుడు అలా ప్రవేశించారు.
కలిపురుషుడు నిర్జించారు కూడా పరీక్షిత్ మహారాజు. ప్రదేశ మన యొక్క రాజ్యంలో ఆయనకి ప్రవేశమే లేకుండా చేశారు ఆ యుగంలోనే. మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం, అలాగే భగవంతుడి సేవలో ఉపయోగపడినటువంటి ధనము, బంగారం ఎక్కడైతే ఉంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. పరీక్షిత్ మహారాజు గారు ఏం చేశారంటే ఈ వేటికి కూడా స్థానం లేకుండా చేశారు. మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం. కాబట్టి అదే కలిపురుషుడికి స్థానం అనమాట. అందుకనే చూడండి, ఈ మద్యం సేవించారనుకోండి, ఏం చేస్తారు అటు ఈ మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం వల్లే అన్ని రకాలైనటువంటి నేరాలన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి. అలాగే భగవంతుడి సేవ కోసం కాకుండా ఉన్నటువంటి బంగారం, డబ్బు ఎక్కడుంటే అక్కడ కలిపురుషుడు ఉంటాడనమాట. కనుక ఈ అధర్మవర్తమైనటువంటి జీవనానికి కలియుగం అన్నిటికన్నా కూడా పతనమైనటువంటి యుగం. మీరు భాగవతంలో కూడా చూడొచ్చు. కలియుగం గడిచే కొద్దిగా చాలా ఘోరంగా ఉంటుంది వ్యవస్థ. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఆహారం అనేది మొత్తం కలుషితం అయిపోతుంది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కూడా తింటారు. ఇప్పటికే ఆ కల్చర్ వచ్చేసింది చాలా చోట్ల. మీరు చూడొచ్చు. ఎంత ఘోరం అయిపోతారంటే ప్రజలు క్రమంగా ధర్మాన్ని బోధించే వాళ్ళని ఇప్పుడు మనం భగవంతుడి గురించి చెప్తున్నాం. భగవంతుడి గురించి చెప్పేస్తే వాళ్ళని కొట్టి చంపేసే రోజు వస్తుంది. కలియుగం అంతగా దిగజారిపోతుంది. ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ధర్మం చెప్పేవాడే ఉండడు. ఒకనాడు ఎలాగైతే పరశురాముడు అధర్మవర్తనుడైన రాజులందరినీ కూడా భూమండలం అంతా అదిరి 21 మార్లు సంహారం చేసినారో అలాంటి రోజు వస్తుంది. వీళ్ళ పాప జీవితం నుంచి విముక్తి చేయడానికి కల్కి రూపంలో వచ్చి అందరినీ సంహారం చేసి వాళ్ళని విముక్తి చేస్తారన్నమాట. ఆ పాప జీవితం నుంచి భగవంతుడు అంతగా దిగజారిపోయి వస్తుందన్నమాట. కాబట్టి అన్ని యుగాలతో పోలిస్తే చాలా చాలా పతనమైనటువంటి యుగం కలియుగం. అర్థమైంది కదా? కాబట్టి 4,32,000 సంవత్సరాలే. దాంట్లో కూడా చెప్పాం కదా, 4 పాదాల మీద ఉండేటువంటి ఆ యొక్క ధర్మం సత్యయుగంలో కలియుగానికి వచ్చేసరికి ఒకే పాదం మీదకి వస్తుంది. అది కూడా కుంటి పాదం అయిపోయింది అనమాట. అర్థమైంది కదా? అలాగనమాట. కాబట్టి భగవంతుడి యొక్క ఏర్పాటే బ్రహ్మ సమితిలో బ్రహ్మగారు చెప్తారు, యచ్చక్షురే సవితా సహగ్రహాణ. ఆయన యొక్క కనుసన్నల్లోనే అన్ని గామా విశ్యచ భూతాని ధారయామి హమోత్స. ఆయన కనుసన్నల్లోనే గ్రహాలు కానీ సమస్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. సర్వకారణ కారణమైన. కాబట్టి భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా ఏది జరగదు. అంతా ఆయన ఏర్పాటే. అంతా కూడా ఏదన్నా జరగలేమండి. ఏ యుద్ధం సంభవించినా, ఏ శాంతి సంభవించినా, ఏ గొప్ప విషయం జరిగినా అంతా కూడా భగవంతుడి యొక్క ఏర్పాటే అంతా కూడా. ఈ కలియుగం గురించి ఏంటంటేనే విన్న ప్రతిసారి భయం వేస్తుంది ప్రభుజీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. కమింగ్ బ్యాక్ టు మనం కృష్ణుడి గురించి ప్రభుజీ, కృష్ణుడు ప్రతిదానికి అటాచ్డ్ గా ఉంటాడు, మళ్ళీ అదే సేమ్ టైం డిటాచ్డ్ గా ఉంటారు అని చూస్తుంటాము ప్రభుజీ. ఎప్పుడైనా కానీ కృష్ణుడు అత్యంత బాధపడ్డ ఒక అన్నిట్లో కంటే అత్యంత బాధపడ్డ సన్నివేశం ఏదన్నా ఉందా ప్రభుజీ? భాగవతంలో మనం చూడొచ్చు, భగవంతుడు భక్తవత్సలుడు. వాస్తవంగా ఆయన ఈ భౌతిక జగత్తులో ఎందుకు ఆవిర్భవిస్తారంటే ఆయనేమి సంహారం చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా. తన యొక్క సుదర్శనాన్ని పంపిస్తే చాలు. అలాగే భూతానామస్మి చేతన అంటాడు. ఆ చైతన్యాన్ని ఉపసంహారం చేస్తే అందరూ కూడా శవాలు అయిపోతారు. ఆయన ఎందుకు వస్తారంటే భక్తులతో ఆనందించడం కోసం వస్తారంట. భక్తులకి దాసుడైపోవడమే ఆయనకి చాలా ఇష్టం అంట. నేను భక్తుల యొక్క దాసుడిని అంటారు. తులసి పురాణం లాంటి పురాణాల్లో చాలా అద్భుతంగా వర్ణించడం జరిగిందనమాట. ఎవరైతే భగవంతుడు ఎప్పుడు కూడా ఏమని భావిస్తారంటే, నాకు ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో నేను వాళ్ళకి దాసుడైపోతాను. మనం సహజంగా వినేది ఏంటంటే భగవంతుడు అంటే పరమ పురుషుడు, అలాగే చాలా గొప్ప వ్యక్తి అనుకుంటాం. కానీ ఆయన యొక్క గుణగణాలని మనం తెలుసుకోవాలంటే భాగవతం మనకు ఆధారం. భాగవతం చదివితేనే మనకు అర్థం అవుతుంది భగవంతుడు అంటే ఏంటని. కాబట్టి భగవంతుడు భక్తులకి దాసుడు అయిపోవడానికి కూడా ఆయన సిద్ధం అయిపోతాడు. మనం పూరీ క్షేత్రంలో ఒకనొక సందర్భంలో గీతాపాండ అని ఒక వ్యక్తి ఉంటారు. ఆయన అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటే అప్పుడు ఆ ఇంటికి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా మారు వేషాల్లో వస్తారు. వాళ్ళకి సహాయం చేసి వెళుతూ ఉంటారు. అది చాలా పెద్ద లీల, మనం షార్ట్ గా చెప్పుకుంటాం ప్రభుజీ. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి ఆవిడ అడుగుతుంది, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారంటే, మేమిద్దరం కూడా మీ యొక్క భర్త యొక్క సేవకులం, మీ భర్త యొక్క శిష్యులం అని చెప్పేసి వెళతారు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా. అదనమాట ఎక్కువ బాధపడినటువంటి సన్నివేశం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం,
భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భక్తులతో కలిసి ఆయన ఆనందించడం కోసం. ఆయన ఎక్కువ బాధపడిన సన్నివేశం కూడా భక్తులకు సంబంధించిందే. కాళీయవర్ధన లీల ఉంటుంది మనకి భాగవతంలో. ఆ కాళీయ లీలలో ఏమవుతుందంటే ఈ కాళీయుడి యొక్క విషం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా విషమయం అయిపోతుంది. భాగవతంలో వర్ణించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వృక్షాలన్నీ కూడా మాడిపోయినాయంట. చేపలన్నీ కూడా చనిపోయినాయంట. ఏమీ లేవు ఆ ప్రాంతంలో, జీవరాశి అనేదే లేదు. ఎంతగా అది విషపూరితమైందంటే ఆ పైనుంచి ఏదైనా పక్షులు వెళుతుంటే కూడా చనిపోయి నీళ్ళలో పడిపోయి కాలిపోయాయంట. అంత విషపూరితం అయిపోయింది ఆ ప్రాంతం. ఒకానొక సందర్భంలో గోవులన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ గోవులంతా కూడా కాళీయమడుగు అంటే ఆ యమునా నదిలో జలం తాగడం వల్ల వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులై పడిపోతారు. వాళ్ళని వెతుక్కుంటా శ్రీకృష్ణుడు వస్తాడు, బాలకృష్ణుడు. వచ్చేసరికి వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులై గోవులు మరణించి కనపడతాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి గోబాలంతా కూడా మరణించి కనపడతారు. వాళ్ళందరినీ కూడా చేతిలోకి తీసుకొని, ఎలాగైతే మనం భౌతిక జగత్తులో ఎవరైనా భర్త మరణించినప్పుడు భార్య ఎలా విలపిస్తుందో అలా పట్టుకుని విలపిస్తాడు. వాస్తవంగా చాలా బాధపడతారనమాట. మనం చూడొచ్చు, అంత గొప్పగా విలపిస్తారు. అంటే భక్తులతో ఆయనకున్నటువంటి ఆ యొక్క ఏదైతే సంబంధం ఉందో అది చాలా గొప్ప విషయం అనమాట. తనని ఏమన్నా ఆయన ఒప్పుకుంటారు, క్షమిస్తాడు. తన భక్తుడిని ఏమంటే మాత్రం ఆయన ఒప్పుకోడు అనమాట. అందుకనే నృసింహలీలలో మనం చూస్తాం. మనం నృసింహ భగవానుడు తన యొక్క వజ్ర నఖాలతో చీల్చే ముందు ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు అనమాట. ప్రహ్లాదుణ్ణి ఇన్ని రకాలుగా హింసించాడు అనేది ఒక్కసారి ఆయన స్మరించేసరికి ఎక్కడ లేని క్రోధం వస్తుంది అనమాట. 14 లోకాలని, జగత్తు మొత్తాన్ని ఆయన మింగివేసే అంత కోపం వచ్చిందనమాట. అంటే ఇంత టార్చర్ చేసినాడు, ఇంత హింసించాడని చెప్పేసి ఒక్కసారి స్మరించి ఆయన లోపలికి దించేస్తాడు ఆయన యొక్క వజ్ర నఖాల మొత్తం కూడా. తర్వాత ఎంతగా ఆయన క్రోధం అంటే ఆ చీల్చివేసిన తర్వాత ఆ పేగులను మెడలో వేసుకుంటారు, రక్తం మొత్తాన్ని తాగేస్తారు. తన జూలు మొత్తానికి కూడా రక్తం అంటుకుంటుంది. తన యొక్క గుండె లోపలికి దింపేసి ఆ గుండె పెకిల్చి బయటికి శవాన్ని ఈసి పడేస్తాడు. అంత క్రోధాన్ని పొందాడు అనమాట. లక్ష్మీదేవి భయపడిపోతుంది, బ్రహ్మ భయపడిపోతారు, మొత్తం 33 కోట్ల మంది దేవతలు కూడా భయపడిపోతారు. అంటే భక్తుల మీద ఉన్నటువంటి భక్తుల్ని హింసించాడని ఆయన కోపం. ఆ కోపం ఇంకా ఎవరు కూడా చల్లబరచలేకపోయినారు. లక్ష్మీదేవి భయపడింది. ఇప్పుడు వక్షస్థలంలో ఉండేటువంటి తల్లి ఆవిడ భయపడిపోయింది, బ్రహ్మ భయపడిపోయారు. ఎవరు కూడా మా వల్ల కాదని చెప్పారు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళగానే మరి ప్రహ్లాదుడు ఎలా వెళ్ళగలిగారు అనేది చాలా మందికి డౌట్ అనమాట. ఒక సింహం దగ్గరికి, సింహం యొక్క పిల్ల ఉంటుంది కదండి, భయపడుతుందా? భయపడదు కదా. భగవంతుడు మన తండ్రి, మనమందరం కూడా పిల్లలు. కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ ఏం భయపడలేదు, నేరుగా వెళ్ళారు, ప్రహ్లాదుడిని హత్తుకున్నారన్నమాట భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఆయన బాధపడేదంటే భక్తులు ఇబ్బంది పడినప్పుడు ఆయనకు బాధ వేస్తుంది. మనం అనుకుంటాం భగవంతుడు కూడా బాధపడతారని చాలా మంది అనుకుంటారు. భగవంతుడు కూడా బాధపడతారు. ప్రభుజీ లాస్ట్ ఒక క్వశ్చన్ ప్రభుజీ, అదేంటంటే ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి గురించి ఒక 3 క్వాలిటీస్ మనం అడాప్ట్ చేసుకుని మన జీవితంలో ఆచరించాలి సక్సెస్ పొందడం కోసమైనా కానీ, అంటే మీరు పర్సనల్గా మీరు ఒపీనియన్ ప్రకారం ఏం చెప్తారు ప్రభుజీ? భగవంతుడులో అనేకమైనటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి, మనం గమనించాలి. మీరు భాగవతం చదివితే భాగవతోత్తముల దగ్గర నుంచి విన్నప్పుడు అనేకమైనటువంటి, ప్రత్యేకించి నేను భాగవతం చదవడం వినడం ద్వారా చాలా గొప్పగా అనిపించినటువంటి విషయాలు ఏంటంటే, చాలా సందర్భాల్లో ప్రత్యేకించి భాగవతంలో ఆయన ఒక చోట ఏమవుతుందంటే ఈ చతుష్కుమారులంతా కూడా ఒకసారి వైకుంఠానికి వెళతారు. వెళ్ళినప్పుడు అక్కడ జై విజయులు అడ్డగించినప్పుడు వాళ్ళని శపిస్తారు. ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉంటే భగవంతుడే వస్తారు బయటికి. వచ్చినప్పుడు ఆ సందర్భంలో క్షమాపణ అడుగుతాడు చతుష్కుమారుల్ని భగవంతుడు. ఆ సన్నివేశం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది, కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి మనకి. భగవంతుడు పరమ పురుషుడు క్షమాపణ అడగడం ఏంటంటే అడిగి మళ్ళీ అంటాడు ఆ సందర్భంలో,
ఎప్పుడైనా కూడా సేవకుడు తప్పు చేశాడంటే కారణం యజమాని నిర్లక్ష్యం, యజమానిదే తప్పు అని ఆయన వచ్చి చెప్తాడు. అర్థమైంది కదా? ఈ Yeah. సన్నివేశం చాలా హృదయానికి హత్తుకుంది నాకైతే. మీరు భాగవతంలో ఆ సన్నివేశం చదివితే, ఆ కాన్వర్జేషన్ చదివితే అర్థమవుతుంది. అలాగే మనం చూడొచ్చు ఈ రుక్మిణి కళ్యాణంలో ఈ రుక్మి ఎవరైతే ఉన్నారో సోదరుడు రుక్మిణీదేవికి, ఓకే. ఆ సందర్భంలో ఏమవుతుందంటే రాక్షస వివాహం అంటే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు రుక్మిణీదేవి. అక్కడ ఆవిడ పార్వతీదేవి పూజ చేయడానికని బయటికి వెళ్తే ఆ సందర్భంలో ఆయన వచ్చి తీసుకొని వెళుతుంటారు. వెనక ఈ రుక్మి బయలుదేరతాడు. మార్గ మధ్యంలో కొద్దిగా యుద్ధపాటు జరిగినప్పుడు సగం మీసం సగం గుండంతా చేసేస్తారు. అప్పుడు నొచ్చుకుంటుందంట రుక్మిణీది. నొచ్చుకున్నప్పుడు ఇప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే చిన్నపిల్లలు దెబ్బలాడుకున్నారనుకోండి, ఒక కొద్దిగా పెద్ద పిల్లవాడు కొద్దిగా చిన్న పిల్లవాడు దెబ్బలాడుకున్నప్పుడు ఈ చిన్న పిల్లాడు వీడు పెద్దగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు, వాడిని దెబ్బలు కొడతాడు, వాడు ఏడుస్తుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పెద్ద పిల్లవాడిని తీసుకొని వాడు వీపు వెనక చెయ్యి పెట్టి ఆ చెయ్యి మీద దెబ్బ కొడతాం. వెంటనే వీడు ఏమవుతాడు, ఆనందపడతాడు, వీడికి కూడా దెబ్బ తగిలింది. ఎంత లేదన్నా కూడా కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉన్నా సోదరుడు మీద ప్రేమ ఉంది రుక్మిణీదేవికి. కాబట్టి ఆ చర్య వల్ల ఈవిడ బాధపడినప్పుడు బలరాముడు ఏం చేస్తారంటే మందలిస్తారు. బుద్ధి ఉందా లేదా నీకు, ఆయన బావగారు కదా, ఎంత కాదన్నా కూడా అలా ఎలా నువ్వు బిహేవ్ చేస్తావని చెప్పేసి మందలిస్తారు. మందలించినప్పుడు అంత గొప్ప పరమపురుషుడైనటువంటి భగవంతుడు ఏమీ మాట్లాడుకున్నాం, మనమైతే గొడవాడతాం, మనమైతే దెబ్బలాడుకుంటే వెళ్ళిపోతాం మనం. కానీ బలరాముడు అలా నిందిస్తుంటే కూడా తల ఉంచుకొని, అంటే భగవంతుడిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు ఎప్పుడు కూడా దంభమో దర్పం చూపించకుండా ఏ ప్రదేశంలో ఎలా ప్రవర్తించాలి, ఆ సందర్భంలో అటు రుక్మిణీదేవి బాధపడకూడదు, ఆవిడ ఎంతో కొంత లోపల ఉండింది ఆ వాడికి. అలాగే బలరాముడు వయసులో వాళ్ళు చెప్తున్నప్పుడు సామంతరాజులుగా కూడా, అంటే భగవంతుడు చూడండి ధర్మరాజును సుప్రతిష్ఠను చేసి ధర్మరాజు దగ్గర చేతులు కట్టుకొని నిలబడతాడు భగవంతుడు. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా నేనే నెగ్గాలి అనేటువంటి భావన అహంకారపూరితంగా ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం మౌనం వహించాలి, మనం తగ్గి కూడా ఉండాలి వినయంగా. ఇట్లాంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే భక్తుల మీద ఉన్నటువంటి ఆయన ప్రేమని చూపించేటటువంటి విధానం, అలాగే అర్జునుడికి రథసారథిగా ఉండడం అంత సామాన్యమైన విషయం కాదండి. అర్థమైంది కదా? ముందు సారథికే బాణాలని తగులుతాయి. అర్థమైంది కదా ప్రభుజీ? సారథనే ముందు కొట్టాల్సింది అని తగులుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఘోరంగా ఉంటుంది. ఎంత ప్రేమ ఉంటే భగవంతుడు డ్రైవర్గా పనిచేస్తారండి. సమస్త జగత్తుకి చక్రవర్తి ఆయన భగవంతుడు, పరమపురుషుడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి డ్రైవర్గా పనిచేశారు అర్జునుడికి. దానికి కూడా ఉంది, ఇందాక చెప్పాం కదా, ఆయన నేను దాసుణ్ణి, శుద్ధ భక్తుడు, నీలాంటి శుద్ధ భక్తులకి దాసుడు ఆయన. కాబట్టి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ ఎందుకు అర్జునుడికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, వీళ్ళందరినీ ఒకరోజు తీసుకొని వెళితే అర్జునుడు నిద్రిస్తూ ఉంటే అక్కడ అందరిని పిలిచి వినమంటారు. ఆయన ఒక్కొక్క రోమంలో నుంచి కృష్ణ 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 అనే జపం వినబడుతుంది అర్జునుడు పడుకొని ఉంటే. అప్పుడు అర్థమైపోతుంది అందరికీ, అంటే భక్తులు ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, భగవంతుడు కూడా ఎప్పుడు భక్తుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంత గొప్ప విషయం అన్నమాట. కాబట్టి రుక్మిణీదేవి సందర్భంలో ఆయన ప్రవర్తించిన తీరు, చతుష్కుమారుల దగ్గర ఆయన ప్రవర్తించినటువంటి తీరు, అలాగే కాళీయ మర్దన లీలలో ఎంత బాధపడతారు భగవంతుడు, అలాంటి సందర్భాలు ఇలా చెప్పుకొని వెళితే ఎన్నో సంఘటనలు ఉన్నాయి భాగవతంలో. ఆయన దివ్యమైనటువంటి గుణాలు మనం చూసినట్లయితే. రోజు మొన్న నరసింహ అవతార్ మూవీ చూసినప్పుడు అక్కడ ఒక డైలాగ్ అనేది చాలా నాకు మంచిగా అనిపించింది రోజు. ఏంటంటే, చిన్నపిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ టెస్ట్ చేస్తారు అన్నమాట. అంటే మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు కానీ కొన్నిసార్లు వీక్ అయిపోతాం అనమాట కొన్ని సిచ్యువేషన్స్ లో. మన చుట్టుపక్కల వాళ్ళు
మనల్ని అనడం కానీ మన చేతుల్లో లేని పరిస్థితులకు మనం వెళ్ళినప్పుడు కానీ అవును. అక్కడ ఒక డైలాగ్ నాకు ఏం నచ్చిందంటే ప్రహ్లాదుని చూసి లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అనమాట, నువ్వు సున్నిత మనస్కుడివే కానీ దుర్బలుడివి కాదు అంటారు అనమాట. అంటే ప్రభుజీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో భగవంతుడు మనకి ఎట్లా తోడుంటాడు, వీకెస్ట్ పాయింట్ లో మనం ఎవరిని నమ్మలేనప్పుడు ఒక భగవంతుడి మీద నమ్మకం గురించి ఒక్కసారి మీరు చెప్పండి ప్రభుజీ. ఇక్కడ మనం గమనించాలి, భక్తుడు ఎప్పుడు కూడా భక్తుల లక్షణాల గురించి మనం భగవద్గీతలో చూస్తాం. ఈ లక్షణాలు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని చెప్తాడు భగవంతుడు. భక్తుల్లో చాలా దివ్యమైన లక్షణాలు. మనం అనుకుంటాం ఏదో తిలకం ధరిస్తే భక్తుడు, లేదా కంఠమాల ధరిస్తే భక్తుడు, లేదా ఈ వేషం వేసుకుంటే భక్తుడు కాదు. ఆ లక్షణాలు ఉండాలి మనలో. అన్ని జీవరాశులు ఎంత దయ కలిగి ఉండాలి. కాబట్టి ఒకానొక సందర్భంలో లండన్లో అనుకుంటా, లండన్లోనే జరిగింది ఇది, లండన్ రథయాత్రలో. ఆ లండన్ రథయాత్రలో అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క రథయాత్ర రథాలు కదిల్చడానికి వీల్లేదని చెప్తారు. కానీ శిల ప్రభుపాదుల వారు భయపడలేదు. మిగిలినటువంటి భక్తులంతా భయపడతారు. ఎందుకంటే అచంచలమైన విశ్వాసం భగవంతుని మీద. ఎప్పుడైతే మనం 100% భగవంతుని విశ్వాసం చేస్తామో, ఆయన పైన ఆధారపడి మనం జీవిస్తామో, ఆ ధైర్యం మనలో వస్తుంది. మనం ఈ శరీరం మీద వ్యామోహం ఉండదు. అప్పుడు ఇంకా అర్థమైంది, ఈ శరీరం మీద వ్యామోహం ఉండదు. కాబట్టి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భక్తులకు చెప్తారు, భక్తులంటే సున్నిత మనస్కులు మాత్రమే కాదు, వాళ్ళు చాలా చాలా గొప్ప యోధులు. ఎందుకంటే రాముడికి రావణాసుడికి జరిగినటువంటి ఆ యుద్ధంలో యోధుడు హనుమంతుల వారు. ఎంత గొప్ప యోధుడు ఆయన. కాబట్టి ఆయన దేనికైనా కూడా తెగిస్తారు. రామచంద్రుల వారి కోసం ఎంతకైనా తెగిస్తాడు ఆయన. ఏమైనా మనం చూడొచ్చు, అక్కడికి వెళ్ళి ఈ జాంబవంతుల వారు చెప్తారు, మీరు ఆ పర్వత ప్రాంతాలకు వెళితే, హిమాలయ ప్రాంతానికి, అక్కడ సంజీవిని ఔషధాలంతా ఉన్నటువంటి పర్వతం ఉంటుందని చెప్తారు. అడిగి వెళితే ఔషధాలన్నీ కూడా లుప్తం అయిపోతారు. వెంటనే క్రోధం వచ్చేసి పర్వతాన్ని పెకిల్చి వేస్తాడనమాట. మనం చూస్తాం ఎంత వేగంతో వీళ్ళు అంత వేగంతో తీసుకొస్తారు. మీరు కానీ అలా తీసుకురాలేకపోతే ఏం చేయలేము అని చెప్పేసి. అంటే ఎంత గొప్ప యోధుడు చూడండి ఒకసారి హనుమంతుడు. అలాగే అర్జునుడు, ఈ మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎంత గొప్ప యోధుడు మనం చూస్తాం. అయితే క్షాత్రం ప్రదర్శిస్తేనే యోధుడని కాదు అర్థం. కొన్ని సందర్భాల్లో భక్తులు ఎంతో మందిని కాపాడినటువంటి సంఘటనలు. మనం శ్రీరంగ క్షేత్రంలో ముస్లిం దండయాత్ర జరిగినప్పుడు అక్కడ ఒక స్త్రీమూర్తి ఉంటారు, నాట్య చేసేటటువంటి స్త్రీమూర్తి. ఆవిడ ఆ జరుగుతున్నటువంటి రక్తపాతాన్ని ఆపడం కోసం తన ప్రాణాలు త్యాగం చేస్తారు గాలి గోపురం పైకి వెళ్ళి. అంటే ఈ శరీరం మీద వ్యామోహం ఉన్నప్పుడు మనం శక్తివంతమైన వ్యక్తిగా మనం ప్రకటించుకోలేము. భక్తులకి ఈ శరీరం మీద కూడా వ్యామోహం ఉండదు. వాళ్ళు భగవంతుడి కోసం తమ ప్రాణాలు కూడా త్యాగం చేయగలుగుతారు. అలాగే ఈ వైష్ణవ ఎవరైతే భక్తులు ఉన్నారో ఇతరుల యొక్క బాధని తన బాధగా స్వీకరిస్తారు. అది గొప్ప విషయం అన్నమాట. ఇతరులు బాధపడుతూ ఉంటే అది చూసి తన బాధగా భావిస్తాడు. అది గొప్ప విషయం అన్నమాట. కానీ మనం ఎవరైతే ధీర, ఎవరైతే గొప్ప వ్యక్తి, ఎవరైతే చాలా పలుకుబడి వ్యక్తి అనుకుంటాం, వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారన్నమాట. సెల్ఫిష్గా ఉండి ఇతరులు ప్రమాదంలో ఉన్న తన మీదకి ప్రమాదం వచ్చినప్పుడు ఇతరులు కూడా ప్రమాదంలో పడేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు అనమాట. ఆ సందర్భంలో మనం ఎవరైతే చాలామంది స్నేహితులు అని భావిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. కానీ భక్తులు ఎప్పుడు అలా చేయరు. భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు బాధ్యత స్వీకరిస్తారు. వాళ్ళు చాలా గొప్పగా ప్రవర్తిస్తారు. దివ్యమైన లక్షణాలు ఉంటాయి భక్తుల్లో. ఇదనమాట. మరొకసారి కనెక్టింగ్ డాట్స్ కనెక్ట్ అయ్యి భాగవతం గురించి, కృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత, ప్లస్ కృష్ణుడి గురించి మనం ఏం అడాప్ట్ చేసుకోవాలని మీరు మాతో చాలా డీటెయిల్గా చెప్పారు. ఇది చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ప్రభుజీ. రాధే రాధే ప్రభుజీ. హరే కృష్ణ. రాధే కృష్ణ ప్రభు. అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కాబట్టి వచ్చేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరాలకి, ఇస్కాన్ కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని జపం చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యం తీసుకోండి. భగవద్గీత భాగవతాన్ని తీసుకోండి. మీ జీవితంలో వెలుగును నింపుకోండి. హరే కృష్ణ.